భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక మామిడికాయలు అవన్నీ రాలిపోవడానికి ఇదే సీజన్. మొక్కజొన్న హార్వెస్ట్ చేసే రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి. రాబోయే 2-3 రోజుల పాటు వాతావరణం వర్షాలు, వడగళ్ళు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాల్లో మేఘావృతమై ఉంది వాతావరణం. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం దాకా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మిర్చి రైతులు పంట తడవకుండా చూసుకోండి. హార్వెస్ట్ చేస్తున్న నెల్లూరు జిల్లా రైతులు ధాన్యం తడవకుండా చూసుకోండి. అన్ని పంటలు, హార్వెస్టింగ్కి వచ్చిన పంటలన్నీ తడవకుండా చూసుకోండి. అసలుకే ధరలు దారుణంగా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతుకి వేట వేశారు. పుట్టి 19,000 నుంచి 12,000కి పడిపోయింది ధర. ఉల్లిగడ్డ రైతు, ఉల్లిగడ్డకు పెద్ద ఎత్తున మార్కెట్, కర్నూలు మార్కెట్కి వస్తే కేజీ 20 రూపాయలు ఉన్న ఉల్లిగడ్డ 5 రూపాయలకు పడిపోయింది. ఇక కందులు, మినుములు, పెసలు, మిర్చి వేటిని కదిలించిన రైతు చేతిలో ఉన్నప్పుడు పావల, కొనుగోలు చేసుకునేవాడు 10 రూపాయల పావల. అంటే అంత తేడా వస్తుంది. 300% మించేస్తూ ఉన్నారు. ఇక భారత వాతావరణ శాఖ మరొక కీలక అప్డేట్ కూడా ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్ళు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు, రైతు కూలీలు, పశువులు, కాపర్లు జాగ్రత్తలు పాటించాలి. ఉరుములు, మెరుపులు వస్తున్నాయని చెట్టు కిందకి పరిగెత్తద్దు. రాబోయే కొద్ది గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం. మీ ప్రాంతంలో కనుక వర్షం పడితే ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలని కామెంట్ చేయండి.